తదుపరి శ్రీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శశిభూషణ్ గారిని తమ సందేశం అందించాల్సిందిగా కోరుతున్నాము. సభకు నమస్కారం. ఈరోజు చాలా మంచి రోజు. ఎందుకు అంటే ఈ జల్ జీవన్ మిషన్ మొత్తము దేశంలో ఈరోజు ఉన్న జల్ జీవన్ మిషన్ కింద మన రాష్ట్రంలో కొంచెం కాదు చాలా లేట్గా స్టార్ట్ అయింది. 2021-22లో స్టార్ట్ అయింది. దాని తర్వాత పెద్ద పని ఇక్కడ జరగలేదు. 2025లో 2024లో చెప్పాలంటే 2024లో మళ్ళీ ఒక జల్ జీవన్ మిషన్కి లేట్గా స్టార్ట్ అయిన జల్ జీవన్ మిషన్కి 2024లో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక సూచనలు సలహాలు మేరకు ఒక ఈ మొత్తం ప్రాజెక్ట్ స్టేట్లో మనము రీవ్యాంప్ చేశాము. ఆ రీవ్యాంప్ చేసిన వ్యవస్థ మేరకు ఒక ఫస్ట్ 8 పెద్ద ప్రాజెక్ట్స్, పెద్ద అంటే ఏంటంటే పెద్ద రిజర్వాయర్ నుంచి ఏ రిజర్వాయరు ఎంతైనా ఎండాకాలం వచ్చినా ఎప్పుడు కూడా డ్రై కాదు, అటువంటి పెద్ద రిజర్వాయర్ నుంచి క్వాలిటీతో ఉన్న వాటరు పైప్ లైన్ ద్వారా తీసుకువచ్చి గ్రామాలకు ఇంటికి ట్యాప్లో కట్టి ఆ ట్యాప్ నుంచి 55 లీటరు పర్ పర్సన్ రేట్లో క్వాలిటీ వాటరు అందించడం కోసము ఒక 8 పెద్ద ప్రాజెక్ట్స్, 8 పెద్ద ప్రాజెక్ట్స్ ఈరోజు మన రాష్ట్రంలో గ్రౌండ్ చేయటము జరుగుతూ ఉంది. దానిలో మన ఈ ప్రాంతం ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న ప్రజలకి ఒక మంచి గుడ్ లక్ మేరకు డిప్యూటీ సీఎం గారు స్వయంగా ఈరోజు వచ్చి ఈ 2 ప్రాజెక్టు ఈస్ట్ గోదావరి జిల్లాలో, పాత ఈస్ట్ గోదావరి జిల్లా అనుకోండి, పాత ఈస్ట్ గోదావరి జిల్లా కోసం ఉన్న ఒక ఫస్ట్ ప్రాజెక్టు దాదాపు 1650 కోట్ల రూపాయలతో ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి నీళ్లు తీసుకువచ్చి గ్రామాలకు పైప్ ద్వారా తీసుకుపోయి అక్కడ ఉన్న ఇంటికి కుళాయిలు కట్టి మంచినీళ్ళు క్వాలిటీ వాటరు ఇచ్చే కోసం ఉన్న ఒక ప్రాజెక్ట్ ఈరోజు డిప్యూటీ సీఎం గారు చేతి మీదుగా స్టోన్ వేయడం జరిగింది. అదేవిధంగా వెస్ట్ గోదావరి జిల్లా, పాత వెస్ట్ గోదావరి జిల్లా కోసం కావాల్సిన ప్రాజెక్టు అదే ధవళేశ్వరం బ్యారేజ్ మంచి సోర్స్ నుంచి ఆ ప్రాంతంకి తీసుకుపోయి ఒక 1400 crores ఇంకొక ప్రాజెక్టు, ఈ 2 ప్రాజెక్టు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ 2 ప్రాజెక్టు కోసము మనము ఆల్రెడీ టెండరు ఫైనలైజ్ చేసుకొని ఒక ఏజెన్సీ ఫిక్స్ చేసుకొని మే మంత్లోనే స్టార్ట్ చేసి విదిన్ 2 years కంప్లీట్ చేయాలి చెప్పి ఆ ఆలోచనతో ఉన్నాము. కొంచెము లేట్ అయినా సరే ఈ రోజు నుంచి కూడా కౌంట్ చేస్తే మనము నెక్స్ట్ 2 monthsలో మనము అంటే మన డిపార్ట్మెంట్లో ఉన్న ఇంజనీర్స్ వాళ్ళతో పాటు వాళ్ళతో పాటు ఈ ప్రాజెక్ట్ చేయాల్సిన ఏజెన్సీ మనము అందరూ కలిసి ఈ జిల్లాలో ఉన్న కలెక్టర్లు వాళ్ళు ఒక కోఆర్డినేషన్తో మనము అందరూ కలిసి పని చేస్తే ఖచ్చితంగా విదిన్ 2 years ఈ 2 ప్రాజెక్ట్ పూర్తి చేసుకొని ఇంటికి మంచినీళ్ళు తీసుకుపోతామని ఇటువంటి ఒక హామీ ఇచ్చి డిప్యూటీ సీఎం గారికి, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేస్, మినిస్టర్స్, డిప్యూటీ స్పీకర్ అందరికీ అటువంటి ఒక హామీ ఇచ్చి మీ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పుకుంటూ ముగిస్తాను. జై హింద్.